హాయ్ హలో నమస్తే N2 న్యూస్కు స్వాగతం. మనము ప్రస్తుతానికి జనజాతర సభలో ఉన్నాము. ఇక్కడ గొల్లకుర్మ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏంది మరి గత ప్రభుత్వం ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది, మరి ఏది రాబోతుంది అనే విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన చాలా బాగా ఉంది. గతంలో 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందుకు తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని సంబంధ కులాలంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ జైరాబాద్ పార్లమెంట్ కూడా మాకు సురేష్ కుమార్ శెట్కర్ తప్పనిసరి గెలుస్తారు. పైన మోడీ అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. 400 బార్ లేదు, 300 బార్ లేదు. ఎందుకంటే కొట్టి అది ఇదే ఉంది, ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని సంబంధ కులాలకు కొంత న్యాయం అవుతుంది. కుల మత భేదం పెట్టి వాళ్ళు చిచ్చు పెట్టి వాళ్ళు అధికారం రావాలనుకుంటున్నారు. అది కళ్ళము, అది కాదు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా ఉంది మరి బీఆర్ఎస్ పాలన? ఎట్లా ఉండే బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలన ఉండే, వాళ్ళ కుటుంబాలకి లాభం అయింది. సంబంధ కులాలంతా ఉద్యమం చేసి పోరాటం చేసి జైలుకు పోయి మేమంతా ఉద్యమకారులమే. మరి ఈరోజు మనం ఉద్యమకారులంతా రోడ్డు మీద ఉన్నాము. వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ కుటుంబంలో పైకి వచ్చారు, మంచి డెవలప్మెంట్ అయ్యారు, అభివృద్ధి అయింది. వేరే కార్యకర్తలకు ఎవరు డెవలప్మెంట్ కాలేరు. ఏ ఒక్క కార్యకర్త, ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీ కానీ ఎవరు పైకి రాలేరు. అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంట. లేదండి, అబద్ధం ఎందుకు? 6 గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరోగ్యశ్రీ ఇవ్వడం అమలు చేసిర్రు. ఈరోజు గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం జరిగింది. అదే బస్సు ఫ్రీ మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి చేసుకుంటూ పోతున్నాం. తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం ఏందండి? వాళ్ళు 10 సంవత్సరం నుంచి వాళ్ళు అబద్ధం పెట్టారు. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము నీతి చేతిగా ప్రజలకు సమస్య కొరకు ఇది గరీబులకు లాభం అయ్యేటట్టు, గరీబులకు అభివృద్ధి అయ్యేటట్టు పథకాలు చేయడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలను ప్రతి పేద ప్రజలకు, రైతులకు అందరికీ లాభమయ్యే పథకాలు ఇవి. ఇప్పుడు మోడీ అభివృద్ధి చేసింది, రామ్ మందిర్ కట్టించినాము. మాకు ఈసారి కంపల్సరీ మేము అధికారంలోకి వస్తామంటే. అవునండి, రామ్ మందిర్ కట్టిస్తే ఎందుకు ఎవరికి లాభం అవుతున్నది? పేద ప్రజలకు ఏం లాభం అవుతుందా? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, సపోర్టకులకు ఎవరికి లాభం అవుతుందా? రామ్ మందిర్ కట్టినంత మాత్రాన ఈరోజు అభివృద్ధి కాదు కదా. డెవలప్మెంట్ కావాలి. ఒక దళితుడు, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక నిరుద్యోగుడు, ఒక రైతు, వీళ్ళందరికీ లాభమయ్యే పథకాలు కావాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లాభమయ్యే పథకాలు ఉన్నాయి. 6 గ్యారెంటీల చాలా మంచి పథకాలు ఉన్నాయి. 6 కిలోలు బియ్యం ఫ్రీ ఇస్తున్నారు మోడీ అని. అవును, ఇచ్చిర్రు. ఇస్తే తప్పేముంది? పేదలకు ఇచ్చిండొచ్చు. అయితే దానైతే డెవలప్మెంట్ అయినట్టేనా? రామ మందిర్ కడితే డెవలప్మెంట్ అయినట్టేనా? ప్రజలకు లాభమయ్యే కావాలి. పేద ప్రజలు ఎంతోమంది అన్నమో రామచంద్రాన్ని తిరుగుతున్నారు. చాలామంది విద్యార్థులు రోడ్డు మీద వచ్చి చాలా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు కావాలి, పేదవానికి ఇళ్ళు కావాలి, పేదవానికి రైతుకు లాభం జరగాలి. అదే డెవలప్మెంట్. మందిర్ కడితే డెవలప్మెంట్ కాదు. చెప్పే పెద్దన్న, ఎట్లా ఉంది కాంగ్రెస్? కాంగ్రెస్ బంగారం సర్వ. నాగే నా మనమడు చచ్చిపోతే వచ్చి చూసి కూడా నీకు రేపే చెక్కు పడేస్తాడు. నిన్ను నచ్చిండా? కోలపల్లి వచ్చిండు. కోలపల్లి వచ్చి నేను బిల్డింగ్ ఎక్కిన, బిల్డింగ్ కట్టుకొని బిల్డింగ్లో ఉన్నా. ఆల్రెడీ బిల్డింగ్లో ఉన్నా. మీదవుకుంటే ఇంకో ఆయన వచ్చిండు. ఆయన ఎమ్మెల్యే సభ ఎంబడి ఆయన జంగమైన వచ్చిండు. ఏందా బిల్డింగ్ మీదకున్నాడు, కింది దిగవా అన్నాడు. ఎందుకు సార్, నేనే బాకీ ఉన్నా ఇప్పుడు మీకు. అప్పుడు నాకు మీరు బాకీ ఉన్నారు, ఇప్పుడు నేనే బాకీ ఉన్నా. ఇల్లు కొనుక్కున్నా కదా, ఇల్లు కట్టుకున్నా కదా మీరు ఇచ్చిన పైసలతోని. ఇప్పుడు నేను మీకు మాట్లాడాలని బిల్డింగ్ మీద ఎక్కినా, కుర్చీ వేసుకొని కూకున్నా. ఇప్పుడు నేనే అప్పులు కట్టాలని నేను అనే వరకు తలకాయ నేలకేసుకొని కారు వేసుకొని గ్రామ పంచాయతీకి వెళ్ళిపోయాడు. ఇంకా వస్తున్నారు మా వాళ్ళు, ఇంకా చాలా మంది వస్తున్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ బంగారం సర్వ అని చెప్తున్నా. బంగారం సర్వ. ఇంకా 3 ఇస్తానని 3 ఇచ్చిండు. ఇంకా 2 3. సంజురెడ్డి పాలన ఎట్లా ఉంది? మంచిగా ఉంది, దోకలేదు దీనికి. ఎట్లా పని చేస్తుంది సంజురెడ్డి? పర్లేదని చెప్తున్నా. నేను కాంగ్రెస్ మనిషిని కానీ, నేను పోయేటోడు కానీ పోయినా, ఆయన నచ్చింది కానీ పోయింది. ఎట్లా ఉంది సార్ సంజురెడ్డి పాలన? సంజురెడ్డి పాలన చాలా బాగుంది. అవినీతి లేదు, ఎవరికి కల్లబలి మాట చెప్పడం లేదు. ఏది ఉన్నా నీతి నిజాయితీ పాలన. సంజురెడ్డి పాలన అంటే
చాలా నీతి పాలన ఉంది, ఎట్లా పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. ప్రశాంతంగా అందరికీ అన్ని సమ్మడుకులను కల్పించుకొని ప్రతి ఒక్కరు న్యాయం చేసినట్టు అందరికి మంచి మర్యాద మాట్లాడడము. ఇక్కడే ఉంటున్నారా లేకుంటే హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిచినని హైదరాబాద్ దినం ప్రజలు ఉంటున్నాడు. శుభకార్యాలకు, ప్రతి సమస్య కొరకు మండలాలకు, ప్రతి హాస్టళ్లకు విజిట్ చేసుకుంటూ ప్రజల సమస్య, పిల్లల సమస్య ఎక్కడ హైదరాబాద్ కూడా లేదు. నారాయణఖేడ్ ఉండి ప్రతిరోజు 24 hours పబ్లిక్లో ఉంటున్నాడు. సంజయ్ రెడ్డి పాలన చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంటుంది, ఇంకా చాలా మంచిగా ఉండబోతుంది. ఏది మన కాన్స్టిట్యున్సీ ఏది గెలవబోతుంది? మళ్ళీ జైరాబాద్ ఈజీగా సురేష్ కుమార్ సార్ గెలుస్తారు. ఎంత మెజారిటీతో సురేష్ 1,00,000 మెజారిటీ తోటి సురేష్ బాబు గెలుస్తబోతున్నారు. ఎందుకంటే గతంలో సురేష్ కుమార్ షెట్కర్ ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా గతంలో ఈ ప్రాంతం, ఈ లింగాయత్ సమాజ్ని ఓసీలున్న కులాన్ని బీసీలకు వచ్చిర్రు. అదేవిధంగా మొన్న తెలంగాణ ప్రభుత్వం రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 16 కులాలను కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొల్ల కులంలో కానివ్వండి, ముదిరాజు కానివ్వండి, రెడ్డిస్ కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 16 కులాన్ని కార్పొరేషన్ చేయడం జరిగింది. అందులో కృషి కూడా సురేష్ కుమార్ షెట్కర్ ఉంది. సురేష్ కుమార్ షెట్కర్ అంటే ఒక నాయకుడు, ఒక శక్తి, ఆయన మంచి వ్యక్తి. ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికి కల్పించుకుపోయే రకం సురేష్ కుమార్ షెట్కర్. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. తప్పనిసరిగా ఆయన 1,00,000 మెజారిటీతోటి జైరాబాద్ నియోజకవర్గంలో గెలుస్తాబోతున్నాడు. ఎవ్వరు ఏ శక్తి కూడా ఆయనకు అడ్డుకోలేదు. బీవీ పార్టీలో స్ట్రాంగ్ ఉన్నాడు బీజేపీ ఇక్కడ. బీబీ పటేల్ చాలా గ్రామాలకు పేరు కూడా తెలియదు. బీబీ పటేల్ ఎప్పుడు వచ్చిండంటే 2 సార్లు గెలిచిండు. ఒక్క రోజు కూడా ఒక మంచి శుభకార్యం కాదు, మంచి చెడ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కలలేడు. ఆయన హైదరాబాదు ఢిల్లీ తప్ప ఏ రోజు కూడా ప్రజలున్న ఘనత లేదు బీబీ పటేల్కు ఎవరు గుర్తు కూడా పెట్టారు. ఈరోజు సురేష్ కుమార్ షెట్కర్ ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి ముసలి పెద్ద మనుషుల దాకా సురేష్ కుమార్ షెట్కర్ను గుర్తుపడతారు. సురేష్ కుమార్ షెట్కర్కు బీపీకు చాలా తేడా ఉంది. సురేష్ కుమార్ షెట్కర్ 100% గెలిచిపోతున్నారు. సురేష్ కుమార్ షెట్కర్ 1,00,000 మెజారిటీ గెలుస్తున్నారు జైరాబాద్ పార్లమెంట్లో. ఇది అన్న వాళ్ళ మాట, బాపు మలిశెట్టి అన్న వాళ్ళ మాట. ఈసారి మాత్రం జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో 1,00,000 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గెలవబోతున్నారు అంటున్నారు. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.